లాస్ట్ క్లాస్లో పార్ట్నర్షిప్ అకౌంట్ స్టార్ట్ చేసాం 20 మార్క్స్ సంబంధించినటువంటి చాప్టర్ని. సో దానిలో మనం నేర్చుకున్న ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో ఫస్ట్ వన్ వచ్చేసి డెఫినేషన్ గురించి చూసాం. సో పార్ట్నర్షిప్ డెఫినేషన్. సో దానిలో ఏం చూసామంటే ది రిలేషన్షిప్ బిట్వీన్ ది పర్సన్స్ హూ ఆర్ అగ్రీ టు షేర్ ది ప్రాఫిట్స్ ఆఫ్ ది బిజినెస్ క్యారీడ్ బై ఆల్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ యాక్టింగ్ ఫర్ ఆల్. అంటే ఒకళ్ళు కానీ లేదా ఒకళ్ళ తరపున ఇద్దరు ముగ్గురు కానీ కలిసి వ్యాపారాన్ని స్టార్ట్ చేసి ఆ వచ్చినటువంటి లాభ నష్టాలని పంచుకోవడానికి ఏర్పడినటువంటి ఒప్పందాన్ని ఏమంటాం పార్ట్నర్షిప్ అని అంటాం. తర్వాత చూసింది ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ ది పార్ట్నర్షిప్, అంటే లక్షణాలు ఏంటి. దీనిలో వచ్చే వాటికి ఏమేమి చూసామంటే పర్సన్స్ ఎంతమంది ఉంటారు, మ్యాక్సిమం ఎంత ఉండాలి, మినిమం ఎంత ఉండాలి. తర్వాత వచ్చేసి వాళ్ళ మధ్య ఉండేటువంటి మ్యూచువల్ ఏజెన్సీ ఏ విధంగా ఉంటుంది. సో బైండ్ బై ఆల్ అంటే వాళ్ళు చేసేటువంటి ప్రతి యాక్ట్ కూడాను వేరే వాళ్ళు బాండ్ అయి ఉంటారు. సో ప్రతి పార్ట్నర్ యాక్ట్ హ్యాస్ ప్రిన్సిపల్ అండ్ ఆల్సో హ్యాస్ ఎన్ ఏజెంట్. సో రెండిటిగా కూడాను ఒకే పర్సన్ వర్క్ చేస్తున్నాడు. అదేవిధంగా ఫీచర్స్లో మనం చూసిన ఏంటంటే వాళ్ళ యొక్క లయబిలిటీ ఏ విధంగా ఉంటుంది. సో లయబిలిటీ వచ్చేపాటికి జాయింట్లీ అండ్ సెవరల్లీ, అంటే అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది, జాయింట్గా ఉంటుంది. ఒకరు చేసినటువంటి అప్పులకి వేరే వాళ్ళ యొక్క పర్సనల్ అసెట్స్ కూడాను ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, సో ఇలాంటి కొన్ని మనం ఫీచర్స్ పార్ట్నర్షిప్ సంబంధించినవి చూసాం. సో దాని తర్వాత చూసినటువంటి టాపిక్ ఏంటంటే పార్ట్నర్షిప్ డీడ్. సో పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్ విచ్ కంటైన్స్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సో అగ్రిమెంట్లో ఏదైతే మనం రాసుకున్నామో వాటికి సంబంధించినటువంటి ఏమేం మనం చేయాల్సినటువంటి యాక్టివిటీస్, అంటే ఎంత క్యాపిటల్ తీసుకొస్తున్నారు, ఫామ్ ఏ పేరుతో రన్ చేస్తున్నాం, దానికి అడ్రస్ ఏంటి, తర్వాత వచ్చే వాటికి పార్ట్నర్స్ యొక్క అడ్రస్ ఏంటి, మొత్తం కూడా మనం చూసాం. సో మొత్తం కూడా పార్ట్నర్షిప్ డీడ్లో మనం రాసినటువంటి ఐటమ్స్ ఏంటనేవి చూసాం. వాటికి సంబంధించినటువంటి ఎట్ ప్రజెంట్ సినారియోలో ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అవి మొత్తం కూడా మనం చూసాం. తర్వాత పార్ట్నర్షిప్ డీడ్లో ఉండేటువంటి కంటెంట్స్ చూసాం. సో కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి, సో క్యాపిటల్ ఏ విధంగా తీసుకురావాలి, ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు దాని గురించి చెప్పినటువంటి డీటెయిల్స్. తర్వాత వచ్చేసి పార్ట్నర్స్ ఎంత అమౌంట్ తీసుకొస్తున్నారు, నెక్స్ట్ ఏమైనా డ్రాయింగ్స్ ఏమైనా చేయాలనుకుంటే ఆ డ్రాయింగ్స్ గురించి అవి మొత్తం కూడాను ఈ పార్ట్నర్షిప్ డీడ్లో ఉండేటువంటి కంటెంట్స్ గురించి చూసాం. ఇవాళ చూసేది ఏంటంటే ఒకవేళ పార్ట్నర్షిప్ డీడ్ కనుక సైలెంట్గా ఉంటే, పార్ట్నర్షిప్ డీడ్ కనుక సైలెంట్గా ఉంటే అంటే పార్ట్నర్షిప్ డీడ్లో ఏమీ లేకపోతే అప్పుడు మనం ఏం చూసుకోవాలి, ఓకే, ఏమేమి రూల్స్ అప్లై అవుతాయి. సో మెయిన్గా ఉండేటువంటి రూల్స్ ఏంటి, పార్ట్నర్షిప్ డీడ్ కనుక మనం రాసుకోకపోతే ఏమేమి రూల్స్ అప్లై అవుతాయి. సో వాటిలో సో ఫస్ట్ వన్ వచ్చేసి రెమ్యునరేషన్. సో రెమ్యునరేషన్లో వచ్చే వాటికి రెండు ఉన్నాయి. ఒకటి శాలరీస్, రెండవది కమిషన్. సో శాలరీ, కమిషన్. సో పార్ట్నర్షిప్ డీడ్లో కనుక పార్ట్నర్స్ రాసుకొని ఉంటే ఎంత కమిషన్, ఏమైనా పార్ట్నర్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, మన బిజినెస్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, సో అతనికి మనం ఎంత శాలరీ ఇవ్వాలి అది పార్ట్నర్షిప్లో రాసుకున్నారు. రాసుకుంటే ఏం చేస్తాం, పార్ట్నర్షిప్లో ఏ విధంగా అయితే రాసుకున్నారో దాని ప్రకారం మనం అమౌంట్ని పేమెంట్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు రాసుకోలేదు అనుకోండి, సో పార్ట్నర్షిప్ డీడ్ ప్రకారం రాసుకోలేదు, రాసుకోకపోతే ఏం అప్లై అవుతుంది అంటే సెక్షన్ 13A అప్లై అవుతుంది. సో సెక్షన్ 13A ప్రకారం ఏంటంటే నో పార్ట్నర్ కెన్ గెట్ ది శాలరీ. సో శాలరీ అతనికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా కమిషన్. సో ఏదైనా పార్ట్నర్ కనుక మన బిజినెస్ సంబంధించినటువంటి పనులు చేస్తున్నాం అనుకోండి, అతను కమిషన్ ఇవ్వాలని మనం అగ్రిమెంట్లో రాసుకుంటే కనుక అగ్రిమెంట్లో ఏ విధంగా అయితే రాసుకున్నామో దాని ప్రకారం మనం ఏం చేస్తాం, వారికి కమిషన్ అనేది పేమెంట్ చేస్తాం. ఒకవేళ అగ్రిమెంట్లో కనుక లేకపోతే అప్పుడు ఏం అప్లై అవుతుంది, సెక్షన్ 13 ఆఫ్ ది పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 అప్లై అవుతుంది. దాని ప్రకారం చూసుకుంటే కనుక నో పార్ట్నర్ కెన్ గెట్ ది కమిషన్. సో ఏ పార్ట్నర్కి కూడాను కమిషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓకే, నెక్స్ట్ వన్, నెక్స్ట్ రూల్ వచ్చేసి షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాసెస్. సో ప్రాఫిట్ అండ్ లాస్ని ఏ విధంగా షేర్ చేయాలి, ఆ లాసెస్ సంబంధించింది. సో వీళ్ళు కనుక వచ్చేటువంటి ప్రాఫిట్, వాళ్ళు చేసినటువంటి బిజినెస్లో వచ్చేటటువంటి ప్రాఫిట్స్ని ఎలా పంచుకోవాలి రాసుకున్నారు అనుకోండి, సో దాని ప్రకారం మనం పేమెంట్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు రాసుకోపోతే, వాళ్ళు పార్ట్నర్షిప్ డీడ్లో రాసుకోపోతే ప్రాఫిట్ వచ్చినటువంటి ప్రాఫిట్ లాస్ని ఏ విధంగా షేర్ చేసుకోవాలి దాని గురించి రాసుకోపోతే కనుక సెక్షన్ 13B అప్లై అవుతుంది. సో సెక్షన్ 13B ప్రకారం ఏంటంటే ఆల్ ది పార్ట్నర్స్ గెట్ ది ఈక్వల్ షేర్. సో ఈక్వల్ షేర్
ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈక్వల్ షేర్ అనేది వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. అంటే పార్ట్నర్షిప్ డీడ్ లో కనుక వాళ్ళు 1:2:3 అని రాసుకున్నారు అనుకోండి, సో 1:2:3 ప్రకారం ఇస్తాం. కానీ ఒకవేళ వాళ్ళు పార్ట్నర్షిప్ డీడ్ లో రాసుకోపోతే, అంటే ఎటువంటి డాక్యుమెంట్స్ వాళ్ళు మెయింటైన్ చేయకపోతే, సో వచ్చేటువంటి ప్రాఫిట్స్ ఏ విధంగా పంచుకోవాలి, సో వచ్చేటువంటి ప్రాఫిట్స్ ఏ విధంగా పంచుకోవాలంటే పార్ట్నర్షిప్ డీడ్ సైలెంట్ గా ఉన్నప్పుడు మనం పార్ట్నర్షిప్ యాక్ట్ లో సెక్షన్ 13B అప్లై చేస్తాం. సో దాని ప్రకారం ఏం చేస్తాం అంటే ఈక్వల్ షేర్ ని ఇస్తాం, వాళ్ళకి ఈక్వల్ షేర్ ని మనం ఇస్తాము. ఓకేనా? సో ఏ విధంగా పంచుకుంటారంటే ఈక్వల్ గా పంచుకుంటారు. తర్వాత మూడోది వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మనం ఇవ్వాలా అవసరం లేదా? ఓకే, క్యాపిటల్ అంటే ఏంటి? పార్ట్నర్స్ కంట్రిబ్యూట్ చేసినటువంటి అమౌంట్, బిజినెస్ లో ఎంతైతే పార్ట్నర్స్ ఇస్తున్నారో ఆ అమౌంట్ ని క్యాపిటల్ అని చెప్తాం. ఓకే, సో ఆ క్యాపిటల్ మీద వడ్డీ ఇవ్వాలా అవసరం లేదా? వాళ్ళు కనుక పార్ట్నర్షిప్ డీడ్ లో రాసుకున్నారనుకోండి, పార్ట్నర్షిప్ డీడ్ లో ఎంత వడ్డీ ఇవ్వాలి, 6% ఇవ్వాలి, 7% ఇవ్వాలి, ఇలా వాళ్ళు రాసుకుంటే కనుక ఆ రేషియో ప్రకారం మనం ఏం చేస్తాం అంటే వాళ్ళకి అమౌంట్ ని ఇచ్చేస్తాం, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇస్తాం. ఒకవేళ వాళ్ళు రాసుకోపోతే, పార్ట్నర్షిప్ డీడ్ కనుక సైలెంట్ గా ఉంటే, ఓకే, సో అప్పుడు మనం అప్లై చేస్తాం అంటే సెక్షన్ 13C అప్లై అవుతుంది. సో దాని ప్రకారం ఏమవుతుందంటే మరి నో పార్ట్నర్ గెట్ ఎనీ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, సో వాళ్ళు నో నీడ్ టు పే ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ ది క్యాపిటల్. సో వాళ్ళకి ఎటువంటి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో నో నీడ్ లేదు, పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. పార్ట్నర్షిప్ డీడ్ లో కనుక రాసుకోపోతే, పార్ట్నర్షిప్ డీడ్ లో కనుక ఇంట్రెస్ట్ గురించి ఏ విషయం చెప్పకపోతే మనం ఆ పార్ట్నర్స్ కి ఎటువంటి అమౌంట్ ని పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వచ్చే వాటికి నో నీడ్, పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే పార్ట్నర్స్ బయటకు తీసుకెళ్ళిపోయినటువంటి అమౌంట్, పర్సనల్ యూస్ కోసం అమౌంట్ ని తీసుకెళ్ళిపోతే దాని డ్రాయింగ్స్ అంటాం. సో దాని మీద ఇంట్రెస్ట్ ని చార్జ్ చేయాలా అవసరం లేదా? సో పార్ట్నర్షిప్ డీడ్ లో కనుక రాసుకుని ఉంటే కనుక మనం అప్లై చేస్తాం. పార్ట్నర్షిప్ డీడ్ లో లేదనుకోండి, అప్పుడు మనం సెక్షన్ 13C ప్రకారం మరి ఇంట్రెస్ట్ ఎటువంటి పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అయినా సరే, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అయినా సరే మనం ఎటువంటి అమౌంట్ ని పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడు అంటే వెన్ పార్ట్నర్షిప్ డీడ్ ఇస్ సైలెంట్. ఓకే, సో దాంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనం రాసుకోలేదు, అలాంటప్పుడు ఏమవుతుంది, పార్ట్నర్షిప్ డీడ్ ప్రకారం మనం ఎటువంటి అమౌంట్ ని పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్, ఒకవేళ మన బిజినెస్ లో కనుక అమౌంట్ తగ్గితే, అప్పుడు ఎవరైనా పార్ట్నర్ దగ్గర అమౌంట్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, లోన్ గా కానీ అడ్వాన్స్ గా కానీ మన బిజినెస్ కి అమౌంట్ ని ఇస్తారు, అంటే లోన్ తీసుకున్నట్టుగా. ఓకే, సో తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, దానికి వడ్డీ ఇవ్వాలా అవసరం లేదా? ఓకే, సో బయట నుండి తెచ్చుకున్నా సరే ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది, ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. అదే పార్ట్నర్ నుండి మనం తీసుకున్నాం అనుకోండి, మరి పార్ట్నర్స్ కూడా ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. పార్ట్నర్షిప్ డీడ్ లో కనుక ఏమైనా రాసుకుని ఉంటే 10% ఇంట్రెస్ట్ ఇవ్వాలి అని రాసుకున్నాం అనుకోండి, సో 10% ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ చేస్తాం. దేని ప్రకారం అంటే పార్ట్నర్షిప్ డీడ్ ప్రకారం. ఒకవేళ కనుక పార్ట్నర్షిప్ డీడ్ లో రాసి లేకపోతే అప్పుడు ఎంత ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి? సో దానికోసం మనం సెక్షన్ 13D అప్లై చేస్తాం, సబ్ సెక్షన్ డి అప్లై అవుతుంది. సో దీని ప్రకారం ఎంత చెప్పారంటే, సో ఎవరైనా పార్ట్నర్ కనుక అడ్వాన్స్ కానీ లోన్ కానీ ఇస్తే అతనికి ఎంత పర్సెంట్ ఇవ్వాలి? మినిమం అంటే 6% అమౌంట్ మనం పేమెంట్ చేయాలి, 6% ఆఫ్ ఇంట్రెస్ట్ ని మనం పేమెంట్ చేయాలి. ఒక పార్ట్నర్ మనకి ఇచ్చినటువంటి అమౌంట్ ఇది. ఓకే, ఓ పార్ట్నర్ అడ్వాన్స్ కానీ లోన్ కానీ ఇచ్చారు, బయట నుండి తెచ్చుకున్నా సరే మనం ఏం చేస్తాం, కంపల్సరిగా ఎంతో కొంత అమౌంట్ పేమెంట్ చేస్తాం. అయితే ఇక్కడ పార్ట్నర్షిప్ డీడ్ లో రాసుకుంటే వాళ్ళు ఎంతైతే రాసుకున్నారో దాని ప్రకారం పేమెంట్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు ఏం రాసుకోలేదు అనుకోండి, అప్పుడు సెక్షన్ 13D అప్లై అవుతుంది. దాని ప్రకారం ఎంత పేమెంట్ చేయాలి అంటే 6% ఆఫ్ ది ఇంట్రెస్ట్ అనేది మనం పేమెంట్ చేయాలి వాళ్ళకి. ఓకే, సో రూల్ అనేది ఎప్పుడు అప్లై అవుతుంది అంటే పార్ట్నర్షిప్ డీడ్ లో రాయకపోతే మనం రూల్ ని అప్లై చేస్తాం. ఓకే, సో దీంట్లో ఒకసారి గమనించండి, ఈ పార్ట్నర్ సంబంధించినటువంటి శాలరీ కమిషన్ కావచ్చు, లేకపోతే ప్రాఫిట్ షేరింగ్ రేషియో కావచ్చు, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఈ మొత్తం కూడాను మనం ప్రాఫిట్స్ వస్తేనే ఇచ్చేటువంటి ఐటమ్స్ ఇవి. ఓకే, సో ప్రాఫిట్స్ వస్తేనే మనం అమౌంట్ ని పేమెంట్ చేస్తాం. అలా కాకుండా ఇది ఉందనుకోండి, ఇంట్రెస్ట్ ఆన్ అడ్వాన్స్ అంటే లోన్, ఇది వచ్చేపాటికి ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా సరే మనం ఏం చేయాలి, అమౌంట్ పేమెంట్ చేయాల్సిందే. ఓకేనా? దీన్ని ప్రాఫిట్ అగెనెస్ట్ ది ప్రాఫిట్స్ అంటాం. ఓకే, ఛార్జ్ అగెనెస్ట్ ది ప్రాఫిట్స్. సో అంటే ఏంటంటే ప్రాఫిట్స్ వచ్చినా రాకపోయినా సరే మన అమౌంట్ పేమెంట్ చేయాలి. ఓకే, సో ఇది లోన్ కిందకు వస్తుంది. నెక్స్ట్
ఫైనల్ అకౌంట్స్ లో వచ్చే వాటికి సోల్ ప్రొపరేటర్ ఫైనల్ అకౌంట్ చేసాం మనం. సోల్ ప్రొపరేటర్షిప్ లో మనం ఫైనల్ అకౌంట్ చేసాం. సో ఫైనల్ అకౌంట్స్ లో ఏమేమి వస్తాయి అంటే ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ వచ్చింది. ట్రేడింగ్ అకౌంట్ వచ్చింది. ఆ ట్రేడింగ్ అకౌంట్ లో మనం ఎక్స్పెన్స్ మొత్తం తీసుకున్నాం. అంటే ఓపెనింగ్ స్టాక్, తర్వాత పర్చేజెస్, తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇవి తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మనం గ్రాస్ ప్రాఫిట్ ని కనుక్కున్నాం. సో ఏమొచ్చింది? గ్రాస్ ప్రాఫిట్ టు గ్రాస్ ప్రాఫిట్. ఈ గ్రాస్ ప్రాఫిట్ ని ఏం చేసాం? నెక్స్ట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం. నెక్స్ట్ అకౌంట్ ఏముంది అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం. ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్ ఇటు వస్తే క్రెడిట్ అవుతుంది బై గ్రాస్ ప్రాఫిట్. ఓకే, గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ చేసాం. తర్వాత గ్రాస్ ప్రాఫిట్ నుండి ఎక్స్పెన్సెస్ అంటే ఆఫీస్ సంబంధించిన ఎక్స్పెన్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఎక్స్పెన్స్ కావచ్చు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన ఎక్స్పెన్స్ కావచ్చు, ఫినాన్షియల్ ఎక్స్పెన్స్ కావచ్చు. ఇలాంటి ఎక్స్పెన్స్ మొత్తం రాసిన తర్వాత చివరిలో మనం ఏం కనుక్కున్నాం అంటే నెట్ ప్రాఫిట్ ని కనుక్కున్నాం. ఓకే, నికర లాభం, నెట్ ప్రాఫిట్ ని కనుక్కున్నాం. కనుక్కున్న తర్వాత ఏం చేసాం? ఈ వచ్చినటువంటి బ్యాలెన్స్ ని బ్యాలెన్స్ షీట్ కి ట్రాన్స్ఫర్ చేసాం. బ్యాలెన్స్ షీట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసాం? ఇక్కడ క్యాపిటల్ ఉంటుంది, ఆ క్యాపిటల్ కి నెట్ ప్రాఫిట్ అయితే కనుక యాడ్ చేసి చూపించాం నెట్ ప్రాఫిట్, లాస్ అయితే కనుక లెస్ చేసి చూపించాం. అంటే ఏంటి? సొంత వ్యాపారం ఎవరైతే సోల్ ప్రొపరేటర్ ఉన్నారో ఆ సోల్ ప్రొపరేటర్ చేసేటువంటి అన్ని యాక్టివిటీస్ నుండి వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో నెట్ ప్రాఫిట్, ఆ దాన్ని ఏం చేసాం మనం? ఆ పార్ట్నర్ కి, ఆ పర్సన్ కి, సోల్ ప్రొపరేటర్ కి ఇచ్చేసాం. క్యాపిటల్ అంటే అతను తీసుకొచ్చినటువంటి అమౌంట్, ఓనర్ సంబంధించింది. సో దానికి ఏం చేసాం? నెట్ ప్రాఫిట్ ని యాడ్ చేసాం. ఒకవేళ లాస్ వస్తే కనుక లెస్ చేసాం. ఇది ఫైనల్ అకౌంట్స్ ట్రేడింగ్ అకౌంట్ సంబంధించిన, అంటే ఫైనల్ అకౌంట్స్ సోల్ ప్రొపరేటర్ సంబంధించింది. ఓకేనా? సో సొంత వ్యాపారం చేసేటువంటి వ్యక్తికి సొంత వ్యాపారంలో మనం చేసినటువంటి ఫైనల్ అకౌంట్స్ ఇవి. మరి పార్ట్నర్షిప్ లో ఫైనల్ అకౌంట్స్ ఎలా ఉంటాయి? సో పార్ట్నర్షిప్ లో ఫైనల్ అకౌంట్స్ వచ్చే వాటికి సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా వస్తాయి. సో వాటిలో చూసుకుంటే సో ఫస్ట్ వన్ వచ్చేసి పార్ట్నర్షిప్ లో ఫైనల్ అకౌంట్స్ లో ఉండేది ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్, సో ట్రేడింగ్ అకౌంట్ సేమ్ అంతకుముందు మనం చేసినటువంటి ఏ విధంగా చేసామో అదే విధంగా వస్తుంది. సో ట్రేడింగ్ అకౌంట్ చేసాం. ట్రేడింగ్ అకౌంట్ ఏమొస్తుంది? రిజల్ట్ అంటే గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది, స్థూల లాభం. తర్వాత గ్రాస్ ప్రాఫిట్ నుండి ఏం చేస్తాం మనం? దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ట్రాన్స్ఫర్ చేసాం బై గ్రాస్ ప్రాఫిట్. తర్వాత మళ్ళీ దీంట్లో ఏవైతే ఎక్స్పెన్స్ ఉన్నాయో ఆ ఎక్స్పెన్స్ మొత్తం తీసుకున్నాం. తర్వాత రిజల్ట్ ఏమొచ్చింది? నెట్ ప్రాఫిట్ వచ్చింది. నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఈ నెట్ ప్రాఫిట్ ని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా క్యాపిటల్స్ కి యాడ్ చేయకుండా ఈ మధ్యలో ఇంకో చిన్న అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఒకటి తీసుకుంటాం. దాన్నే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అంటాం. అప్రోప్రియేషన్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్. ఓకే, సో దీంట్లో తీసుకుంటాం. ఇటువైపు వచ్చిన నెట్ ప్రాఫిట్ దీనికి ట్రాన్స్ఫర్ చేసే క్రెడిట్ సైడ్ వస్తుంది బై నెట్ ప్రాఫిట్. ఓకే, బై నెట్ ప్రాఫిట్. ఈ అడ్జస్ట్మెంట్స్ ఏమేమి ఉంటాయి? ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి క్యాపిటల్ మీద వచ్చేటువంటి అడ్జస్ట్మెంట్స్. అంటే పార్ట్నర్ సంబంధించిన క్యాపిటల్లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా అడ్జస్ట్మెంట్స్. అంటే పార్ట్నర్స్ కి శాలరీ ఇవ్వచ్చు, లేదా పార్ట్నర్ కి కమిషన్ ఇవ్వచ్చు. మనం కమిషన్ అన్నప్పుడు ఇక్కడ ఆఫీస్ సంబంధించిన కూడా కమిషన్ ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఆఫీస్ సంబంధించిన శాలరీస్ ఉంటాయి. వాటిని ఎక్కడ తీసుకుంటాం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో తీసుకుంటాం. అదే పార్ట్నర్ కి ఇచ్చేటువంటి కమిషన్, పార్ట్నర్ కి ఇచ్చేటువంటి శాలరీ కావచ్చు, పార్ట్నర్ కి ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, లేకపోతే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇలాంటి ఐటమ్స్ ఏవైతే అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ క్యాపిటల్ అంటాం, వీటి కోసం ఒక స్పెషల్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. ఓకేనా? సో దాన్ని ఏమంటాం అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అంటాం. అప్రోప్రియేషన్ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే వాటిని సపరేట్ చేయడం. అంటే ఈ మొత్తం వర్క్ చేసిన తర్వాత వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేస్తున్నాం? సపరేట్ గా వాళ్ళు ఎవరికి ఇవ్వాల్సిన అమౌంట్ ని వాళ్ళకి పేమెంట్ చేస్తున్నాం. అది పేమెంట్ చేసిన తర్వాత మిగిలిపోతే అప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని తీసుకెళ్లి పార్ట్నర్స్ కి ఇచ్చేస్తాం. ఓకేనా? సో ఒకసారి చూడండి. సో నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఈ నెట్ ప్రాఫిట్ ఏం చేస్తున్నాం? అప్రోప్రియేట్ చేస్తున్నాం. అంటే వాటిని పంచేస్తున్నాం, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఓకేనా? సో డిస్ట్రిబ్యూట్ ఏ విధంగా చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ ఇవ్వాలనుకోండి, టు పార్ట్నర్ శాలరీస్. ఓకే, పార్ట్నర్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో దానికి ట్రాన్స్ఫర్ చేస్తాం.
ఓకే. నెక్స్ట్ ఒకవేళ కమిషన్ ఇవ్వాలనుకోండి టు పార్ట్నర్స్ కమిషన్, పార్ట్నర్స్ కమిషన్. ఓకే. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇవ్వాలి టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. అంటే ఏంటంటే వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ ని డైరెక్ట్ గా పార్ట్నర్స్ క్యాపిటల్ కి ట్రాన్స్ఫర్ చేయకుండా బ్యాలెన్స్ షీట్ తీసుకెళ్ళిపోకుండా ఈ మధ్యలో ఒక సపరేట్ అకౌంట్ ని మెయింటైన్ చేస్తున్నాం. దాన్ని ఏమంటాం? ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అంటాం. సో ఈ అప్రోప్రియేషన్ అకౌంట్ లో మనం ప్రాఫిట్ ని ఏం చేస్తున్నాం అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే కొంత పార్ట్నర్స్ కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు, సో వాళ్ళకి శాలరీ పేమెంట్ చేసేయాలి, సో వాళ్ళకి శాలరీ ఇచ్చేస్తాం. తర్వాత ఎవరైనా కమిషన్ ఇవ్వాల్సి ఉందనుకోండి, సో వాళ్ళకి కమిషన్ ఇచ్చేస్తాం. ఇంట్రెస్ట్ అన్న క్యాపిటల్ మనం రాసుకున్నాం బుక్ లో, పార్ట్నర్షిప్ డీడ్ లో ఇవ్వాలని చెప్పేసి, సో అది ఇచ్చేస్తాం. అంటే ఏంటంటే టోటల్ గా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్స్ ని పేమెంట్ చేసిన తర్వాత అప్పుడు వచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏం చేస్తాం అంటే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ ప్రాఫిట్ 20,000 వచ్చింది, 20,000 వచ్చింది. దాంట్లో శాలరీ ఓ పర్సన్ కి శాలరీ ఇవ్వాలి, ఎంత అంటే 5,000 శాలరీ ఇవ్వాలి. ఓకే. తర్వాత వచ్చేసి కమిషన్ 5,000 ఇవ్వాలి, 5,000 కమిషన్ ఇచ్చేసాం. తర్వాత ఇంట్రెస్ట్ గురించి రాసుకున్నాం. సో ఇంట్రెస్ట్ 5,000 ఇవ్వాలి. అంటే రిమైనింగ్ ఎంత మిగిలింది? 5,000 మిగిలింది. ఈ 5,000 మనకి ఒరిజినల్ ప్రాఫిట్ అవుతుంది, ఒరిజినల్ ప్రాఫిట్ అవుతుంది. అంటే నెట్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత దీంట్లో ఏం చేసాం మనం? వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కమిషన్, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి శాలరీని ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత మిగిలినటువంటి అమౌంట్ ఏం చేస్తాం? ఈ ముగ్గురికి పనిచేస్తాం. సో ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్లో యాడ్ అవుతుంది, బ్యాలెన్స్ షీట్కి తీసుకెళ్తాం ఈ అమౌంట్ని. ఓకేనా? అంటే ఏం లేదు, సోల్ ప్రొపరేటర్లో ఏ విధంగా అయితే ట్రేడింగ్ అకౌంట్ పిఎన్ఎల్ అకౌంట్ గీసామో అదే విధంగా చేసి వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ ఏం చేస్తాం? ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అనేటువంటి న్యూ అకౌంట్ని ఓపెన్ చేసి, ఒక సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి దాని నుండి పార్ట్నర్స్కి ఏమైనా ఇవ్వాల్సి ఉన్నాయా అంటే పార్ట్నర్షిప్ డీడ్లో ఏమైనా రాసుకున్నారా, సో దాని ప్రకారం మనం పేమెంట్ చేస్తాం. చూడండి, పార్ట్నర్షిప్ డీడ్ లో కనుక రాసుకోపోతే ఇవేమి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. పార్ట్నర్షిప్ డీడ్ లో రాసుకోపోతే ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. పార్ట్నర్షిప్ డీడ్ లో రాయకపోతే శాలరీ ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదు. పార్ట్నర్షిప్ డీడ్ లో రాయకపోతే కమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదు. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదు. సో పార్ట్నర్షిప్ డీడ్ లో రాసుకొని ఉంటేనే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అనేది మనకి వస్తుంది. ఓకే, రైట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ఈ విధంగా ఉంటుంది. వచ్చినటువంటి బ్యాలెన్స్ ని వాళ్ళకి పంచుద్దాం. ఓకేనా? సో ఒకసారి చూద్దాం. చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ తీసుకున్నప్పుడు సో డెబిట్ సైడ్ పార్ట్నర్షిప్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా రాసుకుంటాం. సో డెబిట్ క్రెడిట్ మనకు వచ్చేటువంటి ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ వస్తే ఎటువైపు వస్తుంది? మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గీసినప్పుడు దాంట్లో నెట్ ప్రాఫిట్ ఎటువైపు వస్తుంది? డెబిట్ సైడ్ లో వస్తుంది. సో టు నెట్ ప్రాఫిట్, ఈ నెట్ ప్రాఫిట్ క్రెడిట్ సైడ్ లోకి వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు క్రెడిట్ సైడ్ లోకి వస్తుంది. సో ట్రాన్స్ఫర్ చేస్తే బై నెట్ ప్రాఫిట్, బై నెట్ ప్రాఫిట్. ఓకే, సో అమౌంట్ పోస్టింగ్ చేసుకుంటాం నెట్ ప్రాఫిట్. అదే లాస్ అయితే కనుక, లాస్ అయితే ఇక్కడ పిఎన్ఎల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ లో వస్తుంది బై నెట్ లాస్. ఓకే, సో ఈ నెట్ లాస్ డెబిట్ సైడ్ లో వస్తుంది. సో టు నెట్ లాస్. ఓకే, సో రెండిట్లో ఏదైనా ఒకటే వస్తుంది, నెట్ ప్రాఫిట్ అయినా సరే నెట్ లాస్ అయినా సరే వస్తుంది. ఇది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, ఈ అకౌంట్ మనం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మనం ఇచ్చేస్తున్నాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అంటే ఏంటంటే 2 మార్క్స్ కి అడుగుతాడు. ఓకేనా? ప్రాబ్లమ్స్ దీని మీద రావు, జస్ట్ మనం నాలెడ్జ్ కోసం మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఓకేనా? పెర్ఫార్మ్ ఎలా ఉంటుందో చూస్తున్నాం. తర్వాత ఈ నెట్ ప్రాఫిట్ ఏం చేస్తాం? మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం? పార్ట్నర్స్ ఒక కమిషన్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో పార్ట్నర్ కి ఇవ్వాల్సిన కమిషన్. ఓకే, సో దాన్ని పార్ట్నర్స్ కమిషన్ అని చెప్పి అనొచ్చు, లేదా కమిషన్ ఫర్ పార్ట్నర్ అని కూడా అనొచ్చు. ఓకే, సో పార్ట్నర్స్ కమిషన్, పార్ట్నర్స్ కమిషన్, ఆ కమిషన్ ఇవ్వాల్సింది ఇచ్చేస్తాం. తర్వాత ఎవరికైనా పర్సన్ కి శాలరీ ఇవ్వాలనుకోండి, సో అది కూడా రాసుకుంటాం. సో పార్ట్నర్స్ శాలరీ, పార్ట్నర్ శాలరీ. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇంకా ఇంట్రెస్ట్, ఇంకేమున్నాయి? ఇంట్రెస్ట్ ఉంది. సో ఇంట్రెస్ట్ టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఒకవేళ డ్రాయింగ్స్ అనుకోండి, డ్రాయింగ్స్ మీద మనం ఛార్జ్ చేస్తాం, అంటే వాళ్ళ నుండి మనకి రావాలి.
ఓకేనా. సో ఆఫీస్ మనం బిజినెస్ తరపున ఆలోచిస్తే అది మనకి ఇన్కమ్ అవుతుంది. ఈ మొత్తం కూడా ఎక్స్‌పెన్స్ అవుతాయి. జస్ట్ లైక్ పీ&ఎల్ అకౌంట్‌లో ఎక్స్‌పెన్స్ ఏ విధంగా ఉంటాయో సో ఎక్స్‌పెన్స్ అదే విధంగా తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఎవరికి సంబంధించిన ఎక్స్‌పెన్స్ తీసుకున్నాం? ఓన్లీ పార్ట్నర్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్స్ మాత్రం తీసుకున్నాం. చూడండి పార్ట్నర్ సంబంధించిన ఎక్స్‌పెన్స్ ఏంటి? కమిషన్, సాలరీ, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఈ మొత్తం ఏంటి? ఆఫీస్‌కి ఎక్స్‌పెన్స్ అవుతాయి. అందుకే పీ&ఎల్ అకౌంట్‌లో ఏ విధంగా అయితే డెబిట్ చేస్తామో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్‌లో కూడా డెబిట్ చేస్తాం ఎక్స్‌పెన్స్‌ని. తర్వాత ఇన్కమ్ వచ్చేవాటికి మనకి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇన్కమ్ అవుతుంది. సో అది క్రెడిట్ సైడ్ లో వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ మనకి ఇన్కమ్ అవుతుంది. సో క్రెడిట్ సైడ్ లో వస్తుంది. ఇన్కమ్స్ ఆన్ డ్రాయింగ్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయిన అమౌంట్ మీద మనం ఏం చేస్తున్నాం? చార్జ్ చేస్తున్నాం అమౌంట్. సో ఇన్కమ్ అవుతుంది. అందుకే క్రెడిట్ సైడ్ లో చూపించాం. ఓకేనా. సో తర్వాత చివరిలో ఏం చేస్తాం అంటే వాటిని బ్యాలెన్సింగ్ చేసేస్తాం. ఓకే. సో నెట్ ప్రాఫిట్ ఎంత, వాళ్ళ నుండి రావాల్సిన అమౌంట్ ఎంత, సో వాటిలో నుండి నెట్ లాస్ ఎంత, ఒకవేళ నెట్ లాస్ ఉంటే కనుక నెట్ లాస్ డెబిట్ సైడ్ లో తీసుకుంటాం. ఓకే. దానిలోండి ఎక్స్పెన్స్ మొత్తాన్ని తీసేసిన తర్వాత వచ్చేటువంటి బ్యాలెన్స్ ఏం చేస్తా? ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్ మొత్తాన్ని కూడా నేను ట్రాన్స్ఫర్ చేస్తా. సో టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. సో క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా. అంటే మనం వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ ని తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఈ రెండింటిని యాడ్ చేసుకుని వాటిలో నుండి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అన్ని ఎక్స్పెన్స్ ని లెస్ చేసుకుంటాం. సో కమిషన్ తీసాం, శాలరీ తీసాం, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. దీనిలో వచ్చేటువంటి నాలుగు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఆ 4 అడ్జస్ట్మెంట్స్ ఏంటి అంటే ఒకటి కమిషన్, శాలరీ, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఈ 4 సంబంధించిన అడ్జస్ట్మెంట్స్. ఓకేనా. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది మనకి ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ సైడ్ లో రాసుకున్నాం. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది, మనం పేమెంట్ చేయాల్సింది. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ కమిషన్, సో పార్ట్నర్కి ఇవ్వాల్సిన కమిషన్, తర్వాత పార్ట్నర్కి ఇవ్వాల్సిన శాలరీ, ఇవి ఎక్స్పెన్స్ అవుతాయి. సో ఎక్స్పెన్స్ సైడ్ లో రాసుకున్నాం. నార్మల్ గా ఆఫీస్ లో వచ్చిన కమిషన్ అనుకోండి పీ&ఎల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తా. ఓకేనా. కానీ ఇది పార్ట్నర్ సంబంధించినందుకే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకే. సో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏబిసి ఎవరైతే ఉన్నారో వాళ్ళ రేషియో ప్రకారం ఏం చేస్తాం? ఆ బ్యాలెన్స్ ని పనిచేస్తాం. ఓకే. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి. ఓకే. సో ఇటు లాస్ వస్తే ఈ సైడ్ వస్తుంది, క్రెడిట్ సైడ్ లో బ్యాలెన్సింగ్ చేస్తాం బై పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో ఏబికి ఏ విధంగా ఇవ్వాలో మనం ఆ రేషియో ప్రకారం ఇచ్చేస్తాం. ఓకే. సో వచ్చేటువంటి బ్యాలెన్స్ ని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే. సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి అకౌంట్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అంటాం. దీనిలో మనం ఏం చూసుకుంటాం అంటే పార్ట్నర్ సంబంధించి అడ్జస్ట్మెంట్స్ చూస్తాం. పార్ట్నర్ సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ అంటే క్యాపిటల్ సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ 4 ఉంటాయి. ఒకటి పార్ట్నర్కి ఇవ్వాల్సిన శాలరీ, పార్ట్నర్కి ఇవ్వాల్సిన కమిషన్, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఈ 3 కూడాను ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ సైడ్ లో చూపిస్తాం. తర్వాత ఇంకో అడ్జస్ట్మెంట్ అనేది ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇది మనకి ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ సైడ్ లో చూపిస్తాం. సో మనం క్రెడిట్ సైడ్ లో చూపించాం. తర్వాత వచ్చినటువంటి బ్యాలెన్స్ ఏం చేస్తాం? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే. రైట్. సో చూద్దాం ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అంటే చూడండి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ అంటే తర్వాత వచ్చేది, అంటే పెంచడం వల్ల వచ్చేది. సో ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తర్వాత వచ్చేటువంటి అకౌంట్ నే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అంటాం. ఇది ఓన్లీ మీకు 2 మార్క్స్ కి మాత్రమే థియరీ బిట్ గా అడుగుతారు. ఓకేనా. దీని మీద మనం ఎటువంటి ప్రాబ్లం చేయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ నాలెడ్జ్ కోసం, తెలుసుకోవడం కోసం మాత్రం మనం చెప్పుకుంటాం. ఓకేనా. సో చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని ఎక్స్పాండ్ చేస్తే అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తర్వాత ఇంకా పెంచితే వచ్చేటువంటి అకౌంట్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్. 2 మార్క్స్ లో అడుగుతుంటాడు. తర్వాత ఇట్ షో హౌ ది ప్రాఫిట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. సో ప్రాఫిట్స్ అంటే నెట్ ప్రాఫిట్ ఏదైతే వచ్చిందో, ప్రాఫిట్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? నెట్ ప్రాఫిట్ అని అర్థం. సో నెట్ ప్రాఫిట్స్ ఏ విధంగా వచ్చినాయో వాటిని ఏం చేస్తున్నాం? డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఓకేనా. అంటే పంచుతున్నాం. ఓకేనా. ఎవరికి పంచుతున్నాం? అమాంగ్ ది పార్ట్నర్స్. అంటే పార్ట్నర్స్ కి మనం ఏం చేస్తున్నాం? పంచుతున్నాం. ఓకే. వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ ని డివైడ్ చేసేసి పంచేస్తున్నాం. సో ఏ విధంగా పంచాం అనేది ఇక్కడ మనం ఈ అకౌంట్ లో చూస్తాం. ఓకే. నెక్స్ట్ all the adjustments in respect of the partners made through this account. So all the అడ్జస్ట్మెంట్స్ దేనికి సంబంధించిన? పార్ట్నర్ సంబంధించిన అడ్జస్ట్మెంట్స్. పార్ట్నర్ సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ అంటే 4 చెప్పుకున్నాం. ఒకటి వచ్చేసి
శాలరీ టు ది పార్ట్నర్, తర్వాత కమిషన్ టు ది పార్ట్నర్, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఈ 4 అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చేసేటువంటి అకౌంటే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్. అంటే పార్ట్నర్ సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ కోసం, పార్ట్నర్ సంబంధించిన ఎక్స్పెన్స్ ఇన్కమ్స్ కోసం మనం సపరేట్ గా గీసినటువంటి అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్. ఇది దేంతో స్టార్ట్ అవుతుంది అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వచ్చినటువంటి ప్రాఫిట్ లాస్ తో స్టార్ట్ అవుతుంది. నెట్ ప్రాఫిట్ కానీ నెట్ లాస్ తో కానీ స్టార్ట్ అవుతుంది. ఆ వచ్చినట్టు దాన్ని ఏం చేస్తాం అంటే పార్ట్నర్స్ కి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకే రైట్. సో దాని యొక్క ప్రొఫార్మా ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క ప్రొఫార్మా, దానిలో మనకి లాస్ వచ్చింది అనుకోండి, పిఎన్ఎల్ అకౌంట్ లో లాస్ వచ్చింది అనుకోండి, ఆ లాస్ ని ఏం చేస్తాం డెబిట్ సైడ్ లో చూపిస్తాం. కాబట్టి టు నెట్ లాస్. ఓకే, అదేవిధంగా ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అంటే పిఎన్ఎల్ అకౌంట్ లో వచ్చిన దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. పిఎన్ఎల్ అకౌంట్ లో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, టు నెట్ ప్రాఫిట్ అని ఉంటుంది. దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తే క్రెడిట్ సైడ్ లో వస్తుంది బై నెట్ ప్రాఫిట్. ఒకవేళ పిఎన్ఎల్ అకౌంట్ లో లాస్ వచ్చింది అనుకోండి, బై నెట్ లాస్ వచ్చింది అనుకోండి, ఈ లాస్ ని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇటువైపు వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఏదైనా ఒకటే వస్తుంది ఆ రెండిట్లో కూడా, నెట్ ప్రాఫిట్ కానీ నెట్ లాస్ కానీ ఏదైనా ఒకటే వస్తుంది. నెక్స్ట్ వన్, సో అడ్జస్ట్మెంట్స్ తీసుకుంటాం. అడ్జస్ట్మెంట్స్ లో ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్స్ ఏంటి అంటే పార్ట్నర్స్ యొక్క కమిషన్, పార్ట్నర్ యొక్క శాలరీ, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో ఈ 4 అడ్జస్ట్మెంట్లు, దాంట్లో కమిషన్, తర్వాత శాలరీ, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెన్స్, అందుకే డెబిట్ సైడ్ చూపిస్తున్నాం. ఇదిగోండి టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ రాసుకున్నాం. ఓకేనా, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ రాసుకున్నాం. నెక్స్ట్ శాలరీ టు ది పార్ట్నర్, సో పార్ట్నర్ శాలరీ అకౌంట్ రాసుకున్నాం. నెక్స్ట్ కమిషన్ టు ది పార్ట్నర్, అంటే పార్ట్నర్ కమిషన్ అకౌంట్. ఓకే, సో ఏవైతే ఇవ్వాలో అవి మనం రాసుకున్నాం. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఉంది, ఇంకో అడ్జస్ట్మెంట్. సో దాన్ని ఎటువైపు తీసుకోవాలి, క్రెడిట్ సైడ్ లో తీసుకోవాలి. సో బై ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకేనా, సో జస్ట్ ప్రొఫార్మా నేర్చుకోండి. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అంటే ఏంటి ఒక ఐడియా కోసం. ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చినటువంటి బ్యాలెన్స్ ఏం చేస్తాం మనం, ఒకవేళ ఏదైనా దాచుకోవాలనుకున్నారు అనుకోండి, అమౌంట్ ని దాచుకోవాలనుకుంటానికి ఏం చేస్తారు, రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, సో మన బిజినెస్ లో ఏవైనా ఎక్సెస్ కానీ లేకపోతే ఏదైనా ఎక్స్పాండ్ చేయడం కోసం మనం ఏం చేస్తాం అంటే కొంత అమౌంట్ ని దాచుకుంటాం. వచ్చినటువంటి ప్రాఫిట్స్ ని మొత్తాన్ని పనిచేసుకోకుండా కొంత అమౌంట్ ని దాచుకుంటాం. దాన్ని ఏమంటాం రిజర్వ్ అని అంటాం. ఓకేనా, సో ఆ రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఒకవేళ ఏమైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే రిజర్వ్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, ఎప్పుడు అన్ని అడ్జస్ట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ది పార్ట్నర్, తర్వాత శాలరీ, కమిషన్, ఈ మొత్తం అయిపోయిన తర్వాత మిగిలినటువంటి అమౌంట్ లో మొత్తాన్ని పార్ట్నర్స్ కి పనిచేయకుండా కొంత అమౌంట్ ని దాచుకున్నాం. దాన్ని ఏమన్నాం రిజర్వ్ ఫండ్ అంటాం. ఓకేనా, సో రిజర్వ్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. తర్వాత మిగిలినటువంటి మొత్తం ప్రాఫిట్ ఏం చేస్తాం, పని చేసుకుంటాం. ఓకే, టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో వచ్చినటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ ఏం చేస్తాం, పార్ట్నర్స్ పనిచేస్తాం. ఏబిసి ఉందనుకోండి, సో ఏబిసికి వాళ్ళ రేషియో ప్రకారం మనం పనిచేస్తాం. ఒకవేళ లాస్ వచ్చింది, లాస్ వస్తే ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్ లో వస్తాం. ఓకే, సో బై పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లాస్, లాస్ వస్తే కనుక దాన్ని ఏం చేస్తాం పార్ట్నర్స్ కి. సో ఏబిసి ఉంటే కనుక ఏబిసికి వాళ్ళ రేషియో ప్రకారం ఏదైతే వాళ్ళ అగ్రిమెంట్ లో రాస్తుందో దాని ప్రకారం పంచుతాం. ఒకవేళ అగ్రిమెంట్ లో రాసుకోకపోతే ఈక్వల్ రేషియో ప్రకారం మనం పనిచేస్తాం. ఓకే, సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ పార్ట్నర్షిప్ ఫార్మ్ హ్యాజ్ ఆన్ 1st January 2018. సో ఫామ్ ని చేస్తున్నారు, వీళ్ళిద్దరు కూడా పార్ట్నర్షిప్ చేస్తున్నారు ఏ అండ్ బి. దర్ క్యాపిటల్ డిస్ట్రిబ్యూట్ రూపీస్ 2 lakhs and 1 lakh. సో డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా చేశారంటే ఏ వచ్చేసి 2 lakhs బిజినెస్ లో పెడుతున్నారు, తర్వాత బి వచ్చేసి 1 lakh రూపీ బిజినెస్ లో పెట్టారు. తర్వాత ది పార్ట్నర్షిప్ డీడ్, సో పార్ట్నర్షిప్ లో రాసుకున్నారు, ఏమని రాసుకున్నారు, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 10% ఫర్ యానం. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు పెట్టినటువంటి అమౌంట్ కి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంట్రెస్ట్ ని వసూలు చేస్తున్నారు. అంతకుముందు మనం చెప్పుకున్నాం పార్ట్నర్షిప్ డీడ్ లో రాసి ఉంటేనే మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ని ఇస్తాం, లేకపోతే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది ఇవ్వము. సో ఇక్కడ డీడ్ లో మెన్షన్ చేశాడు, సో పార్ట్నర్షిప్ డీడ్ ప్రొవైడ్. సో వాళ్ళు రాసుకున్నారు, ఏమని రాసుకున్నారు, సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 10% ఇవ్వాలని చెప్పి రాసుకున్నారు. సో 10% చేస్తే ఎంత వస్తుంది, సో ఇతను తీసుకొచ్చింది ఎంత, 2
lakhs. సో 2 lakhs మీద 10% అంటే 20,000 వస్తుంది. సో అతనికి ఇవ్వాల్సినటువంటి షేర్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత అంటే 20,000. తర్వాత బి ఎంత తీసుకొచ్చాడు, 1 lakh తీసుకొచ్చాడు. సో 1 lakh మీద ఇంట్రెస్ట్ ఎంత పేమెంట్ చేయాలి, 10% అంటే ఇంటూ 10/100 ప్లస్ ఎంత వస్తుంది అంటే 10,000 వస్తుంది. ఓకే, సో వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకుంటాం. నెక్స్ట్ ఏ గెట్ శాలరీ. సో ఏ వర్క్ చేసినందుకు శాలరీ ఎంత తీసుకుంటున్నాడు, 6,000 శాలరీ తీసుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి కమిషన్ ఫర్ బి. సో బి కమిషన్ తీసుకుంటున్నారు ఎంత అంటే 4,000 తీసుకుంటున్నారు. నెక్స్ట్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో వాళ్ళ షేర్ ఏ విధంగా ఉంటుందంటే 2:1 అంటే 3 భాగాలు వస్తే దాంట్లో మొదటి అతనికి 2 భాగాలు ఇవ్వాలి, రెండో అతనికి 1 భాగం మనం పేమెంట్ చేయాలి. ఓకే, సో ఇది ప్రాబ్లం. సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ లో మనం తీసుకునేవి ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ లో ప్రాఫిట్ ఆ లాస్ నుండి స్టార్ట్ చేస్తాం. సో ప్రాఫిట్ ఆ లాస్ చూద్దాం ఒకసారి. ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటే నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు. సో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 70,000 వచ్చింది. సో 70,000 నెట్ ప్రాఫిట్. ఓకేనా, సో 70,000 నెట్ ప్రాఫిట్ వచ్చింది. దాన్ని మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి పంచేస్తాం. సో నెట్ ప్రాఫిట్ వచ్చినటువంటి దాన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఫస్ట్ వాళ్ళకి క్యాపిటల్ ఇచ్చేయాలి. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మనం పేమెంట్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి శాలరీ ఇవ్వమని చెప్పాడు, సో శాలరీ పేమెంట్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి కమిషన్ ఇవ్వమని చెప్పాడు, సో కమిషన్ పేమెంట్ చేస్తాం. ఓకే, సో వచ్చినటువంటి అవి మొత్తం అయిపోయిన తర్వాత మిగిలినటువంటి దాన్ని ఏం చేస్తాం అంటే ఈ రేషియో ప్రకారం 2:1 ప్రకారం వాళ్ళ క్యాపిటల్స్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, సో చూద్దాం ఒకసారి. సో చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ స్టార్ట్ చేస్తున్నాం. దేంతో స్టార్ట్ అవుతుంది అంటే నెట్ ప్రాఫిటా లేకపోతే నెట్ లాస్తో స్టార్ట్ అవుతుంది. సో ఏమొచ్చింది మనకి, నెట్ ప్రాఫిట్ వచ్చింది. సో నెట్ ప్రాఫిట్ అంటే పిఎన్ఎల్ అకౌంట్లో వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ అది. సో పిఎన్ఎల్ అకౌంట్లో నెట్ ప్రాఫిట్ వచ్చింది. నెట్ ప్రాఫిట్, ఆ నెట్ ప్రాఫిట్ ఏం చేసాం, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ కి ట్రాన్స్ఫర్ చేసాం. సో ట్రాన్స్ఫర్ చేస్తే క్రెడిట్ సైడ్ లో వస్తుంది బై నెట్ ప్రాఫిట్. సో ఎంత, 70,000. ఈ 70,000 ఏం చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి పార్ట్నర్స్ కి. ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, వాళ్ళ పార్ట్నర్షిప్ డీడ్ ప్రకారం ఏదైతే రాసుకున్నా దాని ప్రకారం. సో అడ్జస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయి, 4 అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, నెక్స్ట్ కమిషన్, శాలరీ. అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ గురించి ఏం చెప్పలా, ఓన్లీ మనకి శాలరీ, కమిషన్, అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉంది. సో దాన్ని మనం ఏం చేస్తాం, పనిచేస్తాం వాళ్ళకి. ఓకే, సో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ తీసుకుంటున్నా. చూడండి, ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్. సో ఫస్ట్ ఏ ఎంత తీసుకొచ్చాడు, క్యాపిటల్ అంటే 2 lakh తీసుకొచ్చాడు. సో 2 lakh మీద 10% పేమెంట్ చేస్తున్నాం మనం, అంటే ఇంటూ 10/100. 100 చేస్తే ఎంత వచ్చింది, 20,000 వచ్చింది. సో ఏ కమిషన్, ఏకి ఇవ్వాల్సినటువంటి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ని నేను రాసుకున్నా. సో ఏకి ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 20,000. తర్వాత బికి ఇవ్వాల్సింది ఎంత, సో బి ఎంత తీసుకొచ్చాడు, 1 lakh తీసుకొచ్చాడు. సో 1 lakh మీద 10% చేస్తే ఎంత వస్తుంది, 10,000 వస్తుంది. సో 10,000 అమౌంట్ పేమెంట్ చేస్తాం. ఓకే, తర్వాత అడ్జస్ట్మెంట్స్ ఏమున్నాయి, సో కమిషన్ ఇవ్వాలి, శాలరీ ఇవ్వాలి. ఎవరికి, ఏకి శాలరీ ఇవ్వాలి. సో ఏ శాలరీ అకౌంట్, సో పార్ట్నర్ శాలరీ అకౌంట్. పార్ట్నర్ ఎవరు, ఏ. సో ఏ శాలరీ అకౌంట్. సో ఎంత ఇవ్వాలి, శాలరీ 6,000 అమౌంట్ పేమెంట్ చేయాలి. సో 6,000 రాసుకున్నాం. తర్వాత బీకి ఏమి ఇవ్వాలి, కమిషన్ ఇవ్వాలి. సో బి కమిషన్ ఇస్తాం. సో అది కూడా ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ సైడ్ లో రాసుకున్నాం. సో బి కమిషన్ ఎంత, 4,000. సో 4,000 మనం రాసుకున్నాం. ఓకే, సో ఏవైతే అడ్జస్ట్మెంట్స్ క్యాపిటల్ అప్రోప్రియేషన్ లో వచ్చేటువంటి అడ్జస్ట్మెంట్స్ 4 ఉన్నాయి. వాటిలో 3 మనకి ప్రాబ్లంలో ఇచ్చాడు. ఆ 3 గురించి రాసుకున్నా. ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ మనం పేమెంట్ చేయాలి, ఎక్స్పెన్స్, అందుకే డెబిట్ సైడ్ లో చూపించాను. తర్వాత శాలరీ పేమెంట్ చేయాలి. సో శాలరీ కూడా ఏమవుతుంది, ఎక్స్పెన్స్ అవుతుంది. దీన్ని కూడా ఏం చేశాను నేను, డెబిట్ సైడ్ లో చూపించా. తర్వాత కమిషన్ ఇవ్వాలి. కమిషన్ కూడా ఏంటిది, ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ సైడ్ లో చూపించాం. అంటే ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో, అంటే పిఎన్ఎల్ అకౌంట్ కంప్లీట్ అయిపోయింది, బిజినెస్ ఎండ్ అయిపోయింది. బిజినెస్ ఎండ్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి అడ్జస్ట్మెంట్స్, పార్ట్నర్ సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ కోసం ఒక స్పెషల్ అకౌంట్ ని ఓపెన్ చేసాం. దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అంటాం. సో వాటిలో ఏమేమి వస్తాయో మనం చూసాం. ఓకేనా, సో ఈ అమౌంట్ పేమెంట్ చేసాం. పేమెంట్ చేసిన మిగిలినటువంటి అమౌంట్ అంటే చూడండి, ఇక్కడ ఏమేమి పేమెంట్ చేసాం. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇచ్చాం. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంత అయింది, 30,000 అయింది. తర్వాత ఇతనికి ఇవ్వాల్సిన శాలరీ, కమిషన్ 2 10,000 అయినాయి. ఓకేనా, సో టోటల్ మీద 40,000 అమౌంట్ కంప్లీట్ అయిపోయింది. సో 40,000 ఎక్స్పెన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉన్నాయి, 30,000 ఉన్నాయి. ఆ 30,000 ఏం చేస్తాం మనం, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా, ఏ రేషియో ప్రకారం అంటే 2:1 రేషియో ప్రకారం. ఓకే, సో చూడండి ట్రాన్స్ఫర్ చేస్తే సో టోటల్ చేసుకున్నాం 70,000. క్రెడిట్ సైడ్ టోటల్ 70,000 వచ్చింది. సో డెబిట్ సైడ్ లో అదే
హైయెస్ట్ కాబట్టి రెండిట్లోనూ అదే అమౌంట్ని మనం పోస్ట్ చేసుకున్నాం. సో వాటిలో నుండి 40,000 తీసేయండి, 30,000 మనకి వస్తుంది. ఆ 30,000 ఏం చేయాలి అంటే వాళ్ళ యొక్క రేషియో ప్రకారం పనిచేయాలి. ఓకే, సో చూడండి, సో 30,000 ఏకి ఇవ్వాల్సినటువంటి షేర్ 2:1 అని రాసుకున్నాం. 2:1 అంటే ఏంటి అర్థం? 2:1 అంటే టోటల్గా 3 భాగాలు చేయాలి. ఆ 3 భాగాల్లో మొదటి 2 భాగాలు ఏకి ఇవ్వాలి, తర్వాత ఒక భాగం బికి ఇవ్వాలి. ఓకే, సో చూడండి వచ్చినటువంటి 30,000 వచ్చింది. ఆ 30,000 ఏం చేస్తున్నాను, 2:1 ప్రకారం డివైడ్ చేస్తున్నా. 2:1 ప్రకారం అంటే 2/3, అదేవిధంగా 1/2. ఓకే, అంటే 3 భాగాలు ఉంటాయి. ఆ 3 భాగాల్లో 2 భాగాలేమో ఏకి ఇవ్వాలి, ఒక భాగం ఏమో బికి ఇవ్వాలి. ఓకే, సో ఈ అమౌంట్ పేమెంట్ చేస్తున్నాను. 30,000 ఇంటూ 2/3. సో 30,000 ఇంటూ 2/3 చేసి ఎంత వచ్చింది, 20,000. తర్వాత 30,000 ఇంటూ 1/3 బికి ఇవ్వాల్సినటువంటి షేర్ ఎంత అంటే 10,000. సో రెండు యాడ్ చేసుకుంటే ఎంత వచ్చింది, 30,000 మనకు వచ్చేసింది. అంటే వచ్చినటువంటి బ్యాలెన్స్, ఇది బ్యాలెన్స్. ఓకేనా, సో ఈ బ్యాలెన్స్ని ఏం చేసామంటే డిస్ట్రిబ్యూట్ చేసాం, వాళ్ళకి ఇచ్చేసాం. అంటే ఇవి ఒరిజినల్ నెట్ ప్రాఫిట్ తర్వాత వచ్చినటువంటి బ్యాలెన్స్, ఒరిజినల్ ప్రాఫిట్ ఇవి. ఓకేనా, సో వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎక్స్పెన్స్ని ఇచ్చేసిన తర్వాత మిగిలినటువంటి ప్రాఫిట్స్ వాటిని ఏం చేసాం, మనం ట్రాన్స్ఫర్ చేసాం. ఓకే, సో ఇది మీకు ప్రాబ్లం ఏమీ అడగరు, జస్ట్ మీరు నాలెడ్జ్ కోసం మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. ఓకేనా, సో 20 మార్క్స్కి ఇవి రావు. ఓకే, జస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అంటే ఏంటని అడుగుతారు. మెయింటెనెన్స్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్స్. సో క్యాపిటల్ అకౌంట్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి? ఓకే, సో ఈ పార్ట్ వచ్చేసి 20 మార్క్స్లో ఒక చిన్న పార్ట్గా ఉంటుంది. అంటే 20 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లం చేసినప్పుడు ఇది కూడాను ఒక పార్ట్గా ఉంటుంది. ఓకే, సో దాంట్లో ఏం చేస్తాం, సో ఇక్కడ వచ్చే వాటికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, దెర్ ఆర్ 2 మెథడ్స్. 2 మెథడ్స్లో మనం క్యాపిటల్ అకౌంట్ని మెయింటైన్ చేస్తాం. సో వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్, ఫ్లక్చువేట్ క్యాపిటల్ మెథడ్. ఓకే, రెండోది వచ్చేసి ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్. సో రెండోది ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్. అంటే 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. మనం ప్రిపేర్ చేసేటప్పుడు, క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు 2 మెథడ్స్లో మనం క్యాపిటల్ అకౌంట్ని మెయింటైన్ చేస్తాం. ఓకే, సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్, రెండోది వచ్చేసి ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్. సో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి సో ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్. సో దీంట్లో ఏం జరుగుతుంది, సో అంటే దిస్ మెథడ్ ఓన్లీ వన్ అకౌంట్ ఈస్ ప్రిపేర్. సో ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అకౌంట్లో, ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్లో ఒక అకౌంట్ మాత్రం ప్రిపేర్ చేస్తాం. ఏ అకౌంట్ అంటే పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్. సో పార్ట్నర్ యొక్క క్యాపిటల్ అకౌంట్ని మాత్రమే మెయింటైన్ చేస్తాం. అంటే ఒక అకౌంట్ని ప్రిపేర్ చేస్తాం, క్యాపిటల్ సంబంధించిన అకౌంట్ ఒకటే ప్రిపేర్ చేస్తాం. దాంట్లో ఏం జరుగుతుందంటే ఆల్ ది అడ్జస్ట్మెంట్స్ రిలేటెడ్ టు ది పార్ట్నర్స్, అంటే ఏవైతే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో, అంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కావచ్చు, లేదా డ్రాయింగ్స్ కావచ్చు, అడిషనల్ క్యాపిటల్ కావచ్చు. ఓకే, సో ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అడ్జస్ట్మెంట్స్ మొత్తాన్ని ఏం చేస్తామంటే రికార్డెడ్ ఇన్ క్యాపిటల్ అకౌంట్. సో ఏ అకౌంట్ అయితే మనం ప్రిపేర్ చేస్తున్నాం, ఏ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఆ క్యాపిటల్ అకౌంట్కి యాడ్ చేస్తాం. ఓకేనా, సో ప్రతి అడ్జస్ట్మెంట్ కూడాను అదే అకౌంట్లోకి వస్తుంది. దాన్ని ఏమంటాం అంటే ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్ అంటాం. ఓకే, సో ఈ మెథడ్లో ఒక అకౌంట్ ప్రిపేర్ చేస్తాం, ఒకే అకౌంట్ ప్రిపేర్ చేస్తాం క్యాపిటల్ సంబంధించింది. ఓకే, సో పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ దాంట్లోనే అన్ని రకాల అడ్జస్ట్మెంట్స్ కూడాను అదే అకౌంట్లో చేస్తాం. సో అన్ని అడ్జస్ట్మెంట్ చేస్తాం కాబట్టి దాంట్లో ఉండేటువంటి బ్యాలెన్స్ ఏమవుతుంది, మారుతూ ఉంటుంది. ప్రతిసారి కూడా బ్యాలెన్స్ మారిపోతుంది. అందుకే దీన్ని ఏమని పిలుస్తాం అంటే ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్ అని పిలుస్తాం. ఫ్లక్చువేట్ అవడం అంటే ఏంటంటే మారుతూ ఉండడం. ఓకే, సో ప్రతి అడ్జస్ట్మెంట్ దీంట్లోనే చేస్తున్నాం. అంటే క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ దీంట్లోనే చేస్తాం. తర్వాత డ్రాయింగ్స్ ఉన్నాయనుకోండి, డ్రాయింగ్స్ ఇదే అకౌంట్లో రికార్డ్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇదే అకౌంట్లో రికార్డ్ చేస్తాం. అంటే ప్రతి అడ్జస్ట్మెంట్ని దీంట్లోనే రికార్డ్ చేయడం వల్ల బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, క్యాడ్ డౌన్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అందుకే ఈ మెథడ్ని ఏమని పిలుస్తాం అంటే ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ మెథడ్. సో ఏమేమి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో మనం చూద్దాం. దాంట్లో అడ్జస్ట్మెంట్స్ ఏమున్నాయంటే విత్డ్రావెల్. సో పార్ట్నర్ సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఇందాక చెప్పుకున్నాం. పార్ట్నర్ సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఏమేమి ఉంటాయంటే డ్రాయింగ్స్ ఉంటాయి, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇలాంటివి. సో వాటి గురించి కొన్ని ఇక్కడ ఇచ్చాం చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి విత్డ్రావెల్. విత్డ్రావెల్ అంటే ఏంటంటే బిజినెస్ లోండి డబ్బుల్ని తీసుకెళ్ళిపోవడం. ఓకే, బిజినెస్ లోండి అమౌంట్ని తీసుకెళ్ళిపోవడం డ్రాయింగ్స్ అని అర్థం. ఓకే, సో డ్రాయింగ్స్ని మనం ఇదే అకౌంట్లో మనం ప్రిపేర్ చేస్తాం. ఓకే, డ్రాయింగ్స్ వల్ల ఏమవుతుంది, క్యాపిటల్ అకౌంట్ తగ్గుతుంది. క్యాపిటల్ అకౌంట్ పర్సనల్ అకౌంట్, ఇది ఓనర్ సంబంధించినటువంటి అకౌంట్, పర్సనల్ అకౌంట్. ఓకేనా, సో
ఇది లైబిలిటీ సంబంధించింది. లైబిలిటీ అంటే మనం పెంచాలనుకోండి క్రెడిట్ చేయాలి, తగ్గించాలనుకుంటే కనుక డెబిట్ చేయాలి. ఓకే, పార్ట్నర్ సంబంధించినటువంటి అకౌంట్. సరే చూడండి ఒకసారి, విత్డ్రావల్ చేస్తే అంటే డ్రాయింగ్స్ డబ్బులు తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, బ్యాలెన్స్ తగ్గిపోతుంది. సో డెబిట్ సైడ్లో రాసుకుంటాం. సో టు విత్డ్రావల్ అంటే డ్రాయింగ్స్. ఓకే, అదేవిధంగా బ్యాలెన్స్ వచ్చింది అనుకోండి, బ్యాలెన్స్ అంటే ఏంటి అంటే పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్ సంబంధించిన బ్యాలెన్స్ అది ఉంటే ఏంటంటే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఓకే, అంటే పార్ట్నర్ కనుక అడిషనల్ క్యాపిటల్ తీసుకువస్తే బ్యాలెన్స్ ఏమవుతుంది, పెరుగుతుంటే ఎటువైపు రాసుకుంటాం, క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. బై క్యాష్ తీసుకొస్తే, అదే బ్యాంకులో వేస్తే కనుక అమౌంట్ బై బ్యాంక్. ఈ రెండు కూడాను క్యాపిటల్ పెంచేవి. క్యాపిటల్ ఎప్పుడు పెరుగుతుంది, ఆల్రెడీ బ్యాలెన్స్ అయినా ఉంటే కనుక క్రెడిట్ సైడ్లో చూపిస్తాం, ఎడిషనల్ క్యాపిటల్ తీసుకొస్తే కనుక క్రెడిట్ సైడ్లో చూపిస్తాం. ఓకే, తర్వాత డ్రాయింగ్స్ అంటే ఏంటి, డబ్బులు తీసుకెళ్ళిపోవడం, బిజినెస్లో ఉన్నటువంటి అమౌంట్ బయటికి వెళ్ళిపోతుంది అంటే క్యాపిటల్ తగ్గిపోతుంది, మనం అతనికి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ తగ్గుతుంది, దాన్ని ఏమంటాం డ్రాయింగ్స్ అంటాం. సో తగ్గిపోతే ఎటు చూపించాలంటే డెబిట్ సైడ్లో చూపించాలి. సో డెబిట్ సైడ్ రాసుకుంటాం టు డ్రాయింగ్స్. ఓకే, సో డ్రాయింగ్స్ విత్డ్రావల్ ఉంటే కనుక డెబిట్ సైడ్లో రాసుకుంటాం. అడిషనల్గా ఏమైనా తీసుకొస్తే ఏం చేస్తాం అంటే క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం, ఎందుకంటే బ్యాలెన్స్ పెరుగుతుంది అడిషనల్ క్యాపిటల్ వల్ల. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్, ఇందాక మనం చేసాం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్. సో దాంట్లో వచ్చేటువంటి బ్యాలెన్స్ ఏం చేసాం, పార్ట్నర్స్కి పంచాం. ఓకే, సో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, క్యాపిటల్ ఏమవుతుంది అంటే ఓనర్కి ఇవ్వాల్సిన డబ్బులు ఏమవుతాయి, పెరిగాయంటే క్రెడిట్ సైడ్లో రాసుకోవాలి. సో క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. బై నెట్ ప్రాఫిట్. ఓకే, సో వచ్చేటువంటి ప్రాఫిట్ అంటే నెట్ ప్రాఫిట్ అంటే ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్లో మిగిలిపోయినటువంటి అమౌంట్. ఓకేనా, అవసరమైతే రాసుకోవచ్చు. సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్లో వచ్చినటువంటి ప్రాఫిట్, దానివల్ల ఏమవుతుంది, బ్యాలెన్స్ పెరుగుతుంది. అదే లాస్ వచ్చింది అనుకోండి, లాస్ వల్ల ఏమవుతుంది, మనం ఇవ్వాల్సిన డబ్బులు తగ్గుతాయి. ఓకేనా, అంటే మనం అతనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. లాస్ వస్తే ఏం చేస్తాం, క్యాపిటల్ నుండి లెస్ చేస్తే ఏమవుతుంది, బ్యాలెన్స్ తగ్గిపోతుంది. సో దాని గురించి రాసుకుంటాం. సో ప్రాఫిట్ అండ్ లాస్లో వచ్చినటువంటి లాస్ ఇది, అప్రోప్రియేషన్లో వచ్చినటువంటి లాస్. ఓకేనా, అంటే నెట్ లాస్. ఓకే, నెట్ లాస్ లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అని చెప్పైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వల్ల ఏమవుతుంది, క్యాపిటల్ బ్యాలెన్స్ పెరిగితే టైప్ రాసుకోవాలి, డెబిట్ సైడ్లో రాసుకోవాలి. సో క్రెడిట్ సైడ్లో రాసుకోవాలి. సో క్రెడిట్ సైడ్లో రాస్తున్నాం. బై ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే డబ్బులు తీసుకెళ్ళిపోయాడు, దాని మీద మనం చార్జ్ చేస్తున్నాం, దానివల్ల ఏమవుతుంది, బ్యాలెన్స్ తగ్గిపోతే డెబిట్ సైడ్లో చూపిస్తాం. సో డెబిట్ సైడ్లో టు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. లాస్ట్ వచ్చేసి శాలరీస్ కమిషన్. సో శాలరీస్ కమిషన్ ఏంటి, మనం పార్ట్నర్కి ఇవ్వాలంటే ఏమవుతుంది, బ్యాలెన్స్ పెరుగుతుంది వాళ్ళకి ఇవ్వాల్సింది. సో అటువైపు క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. బై శాలరీస్ ఆర్ కమిషన్. ఓకే, టోటల్ రాసిన తర్వాత ఏం చేస్తాం అంటే బ్యాలెన్సింగ్ చేస్తాం. బ్యాలెన్సింగ్ మ్యాక్సిమం క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటుంది. సో డెబిట్ సైడ్లో బ్యాలెన్సింగ్ చేస్తాం, దాన్ని ఏమంటాం అంటే టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటాం. ఈ క్యారీ డౌన్ని క్రెడిట్ సైడ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఓకే, సో ఏం లేదు, క్యాపిటల్ అకౌంట్ని మెయింటైన్ చేసేటువంటి మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ ఇది. సో దీంట్లో ఏం చేస్తాం, అన్ని అడ్జస్ట్మెంట్స్ ఏవైతే క్యాపిటల్ అకౌంట్స్లో వస్తాయో అన్ని అడ్జస్ట్మెంట్స్ని అదే అకౌంట్లో మెయింటైన్ చేస్తాం మనం. ఓకేనా, జస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే మనం క్యాపిటల్ అకౌంట్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాం, ఓన్లీ 2 మార్క్స్కి మాత్రమే మనకి అడుగుతాడు. ఓకేనా, వాట్ ఈస్ ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్ అని, లేకపోతే వాట్ ఈస్ ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ అని చెప్పేసి అడుగుతాడు. జస్ట్ మీరు ఏ విధంగా ఉంటుంది ఏంటనేది ఒక నాలెడ్జ్ వస్తే సరిపోతుంది. 20 మార్క్స్లో మనం క్యాపిటల్ సంబంధించిన అకౌంట్ గీసినప్పుడు ఏ విధంగా చేయాలి ఏంటనేది అక్కడ కూడా చూస్తాం. ఓకే, సో ఈ అడ్జస్ట్మెంట్స్ మొత్తాన్ని కూడాను ఒకే అకౌంట్లో మెయింటైన్ చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది, ఈ బ్యాలెన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, అందుకే దీన్ని ఏమంటాం అంటే ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్ అంటాం. అంటే బ్యాలెన్స్ ఎప్పటికప్పుడు మారుతుంది కాబట్టి దీన్ని ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్ అంటాం. ఇంకో మెథడ్లో ఏం చేస్తాం అంటే ఈ మొత్తం అడ్జస్ట్మెంట్స్ తీసుకోము, జస్ట్ కొన్ని అడ్జస్ట్మెంట్స్ మాత్రమే తీసుకుంటాం. అంటే దానికోసం ఒక సపరేట్ అకౌంట్ని మెయింటైన్ చేస్తాం. ఓకేనా, సో అది ఒకసారి చూద్దాం.
సో రెండోది వచ్చేసి ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్. దీంట్లో ఏం చేస్తాం అంటే 2 అకౌంట్స్‌ని మెయింటైన్ చేస్తాం. ఇప్పటిదాకా మనం ఏం చేసాం? ఒక అకౌంటే మెయింటైన్ చేసాం. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్‌ని మెయింటైన్ చేస్తాం. సో అండర్ దిస్ మెథడ్ 2 అకౌంట్స్ ఆర్ ప్రిపేర్. సో 2 అకౌంట్లు ప్రిపేర్ చేస్తాం. ఏమేమి అకౌంట్స్? ఫస్ట్ వన్ వచ్చేసి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్. దీంట్లో ఓన్లీ క్యాపిటల్ మాత్రమే రికార్డ్ చేస్తాం. రెండోది వచ్చేసి పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్. సో ఏవైతే అడ్జస్ట్‌మెంట్స్ వచ్చినాయో ఆ అడ్జస్ట్‌మెంట్స్ అన్నీ కూడాను ఈ అకౌంట్‌లో రికార్డ్ చేస్తాం. కరెంట్ అకౌంట్ అంటాం దాన్ని. ఓకే. అంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇలాంటి ఏవైతే అడ్జస్ట్‌మెంట్స్ ఉన్నాయో లేదా పార్ట్నర్‌కి ఇవ్వాల్సిన కమిషన్ కావచ్చు, సాలరీస్ కావచ్చు వీటిని సెపరేట్‌గా చూపిస్తాం. ఆ అకౌంట్ పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్. ఓన్లీ అతను తీసుకొచ్చినటువంటి క్యాపిటల్ ఎంతుంది, అతను తీసుకెళ్ళిన డ్రాయింగ్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించింది మాత్రమే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్‌లో రాస్తాం. ఓకే. సో ఇక్కడ వచ్చే వాటికి 2 అకౌంట్స్‌ని మెయింటైన్ చేస్తాం. మీరు తెలుసుకోవాల్సింది ఒకటే. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్‌లో మనం 2 మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫిక్స్డ్, రెండోది ఫ్లక్చుయేటింగ్. ఫ్లక్చుయేటింగ్‌లో ఏం చేస్తాం? అన్ని రకాల అడ్జస్ట్‌మెంట్స్‌ని దాంట్లోనే ప్రిపేర్ చేస్తాం. దాన్ని పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ అంటాం. ఓకేనా? తర్వాత రెండోది వచ్చేసి ఫిక్స్డ్. ఫిక్స్డ్‌లో వచ్చే వాటికి 2 అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, రెండోది వచ్చేసి పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్. సో అడ్జస్ట్‌మెంట్స్ దేంట్లో చేస్తాం? పార్ట్నర్స్ యొక్క కరెంట్ అకౌంట్‌లో చేస్తాం. చూడండి, అండర్ దిస్ మెథడ్ ది అమౌంట్ ఆఫ్ క్యాపిటల్స్ రిమైన్స్ ఫిక్స్. సో క్యాపిటల్‌ని రిమైన్ ఫిక్స్ అంటే ఒక ఫిక్స్ చేసి పెట్టేస్తాం. ఓకేనా? దీన్ని మార్చము. ఏ అకౌంట్ అది? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్‌ని మార్చము. దాన్ని ఫిక్స్ చేసి అలా పెట్టేస్తాం. అంటే ఎంత బ్యాలెన్స్ తీసుకొచ్చాడో ఆ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, క్యాడ్ డౌన్ చేసి దాన్ని వదిలేస్తాం. ఓకేనా? అది ఫిక్స్డ్‌గా ఉంటుంది ఎప్పటికి. సో ఏం మారుతున్నాయి అంటే అడ్జస్ట్‌మెంట్స్. సో అడ్జస్ట్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో పార్ట్నర్ సంబంధించిన అడ్జస్ట్‌మెంట్ ఇందాక చూసాం. సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇలాంటి అడ్జస్ట్‌మెంట్స్ ఉన్నాయి చూసారా? ఈ అడ్జస్ట్‌మెంట్స్‌ని ఏం చేస్తాం మనం? దానికోసం ఒక ప్రత్యేకంగా అకౌంట్ ఓపెన్ చేస్తాం. దాన్ని ఏమంటాం? పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్. సో పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కానీ బ్యాలెన్స్ మాత్రం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ మాత్రం స్థిరంగా ఉంటుంది. సో పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ ఫిక్స్డ్‌గా ఉంటుంది. అందుకే దీన్ని ఏమన్నామంటే ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ అంటాం. ఓకేనా? సో 2 కూడాను మనకు తెలిసినటువంటి మెథడ్సే. ఓకే. సో రెండిట్లో కూడా మీరు చూసినటువంటిది ఇంకోసారి చెప్తున్నాను. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఫ్లక్చుయేటింగ్. ఫ్లక్చుయేటింగ్‌లో ఏం జరుగుతుంది? మారుతూ ఉంటుంది. ఒకే అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాం. ఏ అకౌంటు? పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్‌ని మెయింటైన్ చేస్తున్నాం. ఈ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్‌లోనే అన్ని రకాల అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నాం. అందుకే బ్యాలెన్స్ ఏమవుతుంది? మారుతూ ఉంటుంది. ఓకే. అందుకే దీన్ని ఏమని చెప్పామంటే ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్ అన్నాం. ఓకే. మనం చేసేటువంటి మెథడ్ ఇదే. ఈ మెథడ్‌ని మనం ఫాలో అవుతాం. ఓకేనా? సో పార్ట్నర్ ఫ్లక్చుయేటింగ్ మెథడ్ అంటే పార్ట్నర్ సంబంధించి అన్ని రకాల అడ్జస్ట్‌మెంట్స్ ఇదే మెథడ్‌లో మనం చేస్తాం. ఈ మెథడ్‌లోనే ఫాలో అవుతాం. ఓకే. సో దీన్ని ఏమంటాం? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? సో ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్‌లో ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తాం. రెండోది వచ్చేసి ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్. ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్‌లో ఏం చేస్తాం? 2 అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం. ఒకటి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. దీంట్లో జస్ట్ అతను తీసుకొచ్చిన బ్యాలెన్స్‌ని మాత్రం మెయింటైన్ చేస్తాం. అందుకే ఇది ఎలా ఉంటుందంటే ఫిక్స్డ్‌గా ఉంటుంది. దీన్ని ఎటువంటి మార్పులు ఉండవు. కానీ అడ్జస్ట్‌మెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అడ్జస్ట్‌మెంట్స్ కోసం సెపరేట్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాం. సో పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాం. అడ్జస్ట్‌మెంట్స్ మొత్తం కూడా దీంట్లో వస్తాయి. అంటే అన్ని ఫ్లక్చుయేషన్స్ దీంట్లో జరుగుతాయి. కానీ ఈ అకౌంట్ మాత్రం ఫిక్స్డ్‌గా ఉంటుంది. ఓకేనా? సో అందుకే ఈ మెథడ్‌ని ఏమంటారంటే ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్. అంటే ఈ క్యాపిటల్‌ని ఫిక్స్డ్ చేసాం. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్‌ని ఫిక్స్డ్‌గా ఉంచేసాం. ఓకే. తర్వాత అడ్జస్ట్‌మెంట్స్ దీంట్లో చేస్తున్నాం. సో పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్‌లో చేస్తున్నాం. సో 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా? 2 మార్క్స్‌కి మాత్రమే అడుగుతారు. ఓకే. దీనికి సంబంధించిన ఫార్ములా గాని మొత్తం మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎటువంటి ప్రాబ్లమ్స్ దీని మీద రావు. జస్ట్ 2 మార్క్స్‌కి ఏం అడుగుతా అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి? లేకపోతే ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్ అంటే ఏంటి? సో ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ అంటే ఏంటి? దానిలో రాయాల్సింది ఏంటి? ఫస్ట్ ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్. ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్‌లో వి ప్రిపేర్ ఓన్లీ 1 అకౌంట్. ఏ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? సో ఆల్ ది అడ్జస్ట్‌మెంట్స్ రిలేటెడ్ టు పార్ట్నర్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ దట్ అకౌంట్. సో ఒక అకౌంట్ ప్రిపేర్ చేసాం. అందుకే అన్ని అడ్జస్ట్‌మెంట్ ఎక్కడ రాస్తాం? అదే అకౌంట్‌లో రాస్తాం. సో అడ్జస్ట్‌మెంట్స్ అంటే ఏంటి? విత్‌డ్రావల్ కావచ్చు, డ్రాయింగ్స్ కావచ్చు, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కావచ్చు, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కావచ్చు, ఇలాంటి ఏవైనా సరే అడ్జస్ట్‌మెంట్స్ ఏమైనా ఉంటే కనుక అడ్జస్ట్‌మెంట్స్ మొత్తాన్ని కూడాను అదే అకౌంట్‌లో ప్రిపేర్ చేస్తాం. అందుకే నేను ఈ మెథడ్‌ని ఏమని పిలుస్తాం అంటే ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్ అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం. సో అండర్ దిస్ మెథడ్ వి ప్రిపేర్ 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్. సో ఫస్ట్ అకౌంట్ ఏంటిది? పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్. ఇట్ ఈస్ రిమైన్ ఫిక్స్. దీన్ని ఫిక్స్ చేసేస్తాం. ఓకే. రెండోది వచ్చేసి పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్. దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ అడ్జస్ట్‌మెంట్స్
డాక్యుమెంట్స్ని దీంట్లో రికార్డ్ చేస్తాం. సో కరెంట్ అకౌంట్లో మనం రికార్డ్ చేస్తాం. ఓకేనా? సో 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ని మనం ఫాలో అవుతాం. సో ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.